అందరికీ నమస్కారం. ఎఫ్‌డీసీ చైర్మన్, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంటే ఏపీలో ఎఫ్‌డీసీ పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే కాటగడ ప్రసాద్ గారు, ఏఎం రత్నం గారు, కేఎస్ రామారావు గారు, జి ఆదిశేషగిరిరావు గారు, నట్టికుమార్ గారు, ఇలా వీళ్ళందరూ రేసులో ఉన్నారు. మరి ఈ పదవి ఎవరిని వరిస్తుందనేది ఇంతవరకు తేలలేదు. మరి కొత్తగా ప్రకటించే ఈ కార్పొరేషన్ పదవుల్లో ఎఫ్‌డీసీ చైర్మన్ పదవిని ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ పదవి అసలు అర్హులు ఎవరు? వాళ్ళకున్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? లేకుంటే అసలు ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆవశ్యకత ఏంటి? ఆ వివరాలన్నీ మాట్లాడటానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శిగా తుమ్మల ప్రసన్న కుమార్ గారు, ప్లస్ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ట్రెజరర్గా ఉన్నారు ఆయన. ఆయనతో మాట్లాడి దీని మీద ఆయనతో పూర్తి వివరణాత్మకంగా మనం తెలుసుకుందాం. ప్రసన్న కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎఫ్‌డీసీ చైర్మన్ పదవి ఇంకా భర్తీ కాలేదు. ఈ రేసులో చాలామంది ఉన్నారు. అసలు ఎవరెవరికి ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే బాగుంటుంది ఆ విషయాలు చెప్పండి. అంటే బేసికల్లీ ఏంటంటే ఒక యూత్ ఐకాన్ లాగా ఉంటూ 100% మార్నింగ్ 10కి షార్ప్ 6 వరకు ఒక డ్యూటీ చేయగలిగే ఒక అంకిత భావంతో పనిచేసేవాడు కావాలండి. ఎందుకంటే ఇవాళ రోజున మనం చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మన కలకటాలో సినిమా ఇండస్ట్రీ పుట్టింది. అక్కడి నుంచి షోలాపూరు, కొల్హాపూరు, బాంబే అలా వెళ్ళి సౌత్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైకి వచ్చిందండి. చెన్నై నుంచి సౌత్ ఇండస్ట్రీ మళ్ళీ హైదరాబాద్కి రావాలంటే ఎంతో కష్టపడి ఎంతో ఇది చేసి, అంటే అప్పుడు ఆ రోజుల్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారికి, దుక్పాటి మోహన్ గారికి ఉన్న అనుబంధం, ఆ సాన్నిహిత్యం ఒకటి, దాని మూలంగానే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అనేది ఒకటి ఫామ్ అయ్యి, అప్పుడు దాంట్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి, టాప్ టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కింద అప్పుడు 1980లో 8,500 రూపాయలకి ఎకరం అమ్మారండి. అమ్మితే దానికి ఇన్ని ఎకరాలను ఇచ్చేసి దాంట్లో ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ వచ్చింది. దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో చిత్రపురి హిల్స్ వచ్చింది. అలాగే చెన్నారెడ్డి గారు టైంలో అదిలో స్టూడియో సైట్లు, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అని కానీ, పద్మాలయ స్టూడియో కానీ, రామనాయుడు స్టూడియో కానీ, ఇలా స్టూడియో స్థలాలు ఇవన్నీ వచ్చాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ ఒక జోనర్ అయ్యి, ఇటు కార్మికులకు ఒక జోనర్ లాగా ఉండి, ఇటు నిర్మాతలకి, మేజర్ టెక్నీషియన్స్కి ఒక హౌసింగ్ స్కీమ్ లాగా ఇలా రాగలిగి, ఇలా రావటం, వీళ్ళందరూ ఇక్కడ కేంద్రీకృతం అవ్వటం, దాని మూలంగా హైదరాబాద్లో స్థిరపడటానికి అవకాశం దక్కింది. అలాగే సబ్సిడీలు కూడా కొంత హెల్ప్ అయ్యి నందమూరి తారక రామారావు గారు సినిమా వారు ఆయన ముఖ్యమంత్రి అవటం, ముఖ్యమంత్రి అయ్యి ఆ ముఖ్యమంత్రిగా ఆయన ఉండటం మూలంగా ఇక్కడ ఇది వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయింది. ఇప్పుడు ఇక్కడ నివాసయోగ్యంలో ఉండారు ఇంతమంది ఉన్నప్పుడు, ఇవాళ అక్కడ కూడా ఒక నివాసయోగ్యంగా వెళ్ళగలిగి, అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ వచ్చి, అది అమరావతి అంటామా, వైజాగ్ అంటామా, అది ఆ ప్రభుత్వం. అంటే బేసికల్లీ ఏంటంటే ఒకటి టెక్నికల్గా ఆలోచించుకుంటే ఎక్కడ సినిమా ఇండస్ట్రీ అయినా ఎక్కడ క్యాపిటల్ ఉంటే అక్కడ ఉందండి. మీకు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిదిలో హైదరాబాద్ క్యాపిటల్, హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ ఉంది. తమిళనాడు ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. కర్ణాటక ఇండస్ట్రీ బెంగళూరులో ఉంది. మహారాష్ట్ర ఇండస్ట్రీ బాంబేలో ఉంది. సో ఎక్కడ క్యాపిటల్ ఉందో, ఈవెన్ ఒరిస్సా ఇండస్ట్రీ భువనేశ్వర్లో ఉంది. క్యాపిటల్ దగ్గరే ఉంటుందండి న్యాచురల్గా. ఎందుకంటే క్యాపిటల్ దగ్గర ఉండటానికి కారణం ఏంటంటే, క్యాపిటల్ మీరు చేసినప్పుడు పార్కులని, లేకపోతే మాన్యుమెంట్స్ కానీ, లేకపోతే ఆర్కియాలజికల్ జోనర్లు కానీ, మీరు ఇవన్నీ కూడా షూటింగ్కి అనువైన ప్రదేశాలు ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకు పర్మిషన్స్ కావాలంటే క్యాపిటల్ అయితే తక్కువని వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకుంటాం. ఇప్పుడు అది ఎక్కడో లాంగ్ ఉన్నాం అంటే ఏదో మెయిల్స్లోనూ దాంట్లోనూ దీంట్లో కంటే కూడా ఒక ఫిజికల్ అపియరెన్స్లో స్పీడ్గా తెచ్చుకోగలటానికి పనికి వస్తాయి. సో అట్లా కావాలండి. సో ఇవన్నీ చేస్తూ ఒక అంకిత భావంతో ఇండస్ట్రీని, ఒక నమ్మకం. ఆ రోజుల్లో దుక్పాటి మోహన్ గారు ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అంటే ఈ కొండలో రాళ్ళు రప్పలు, ఆ టైంలో సెక్రటరీగా కానూరు రంజిత్ కుమార్ గారు ఉన్నాడు. ఇవాళ మన కేఎల్ దామోదర్ ప్రసాద్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. గతంలో కొంతకాలం సెక్రటరీగా చేశాడు ప్రొడ్యూసర్ రంజిత్ కుమార్ గారు అబ్బాయి. అలాగే ఇప్పుడు ఛాంబర్కి సెక్రటరీగా కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెక్రటరీగా ఉన్నాడు. సో వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఈ కొండలో గుట్టలో రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉండే జోనర్లో, సరే కొంతమంది ఏంటంటే దీనిలోనే ఒక క్లారిటీ ఏంటంటే, ఏదో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసేసి దీన్ని ఏదో చేసేసి ఇక్కడ ఉండాలని ఏదో చేశారని మాట్లాడేటప్పుడు, ఒక ఈవెంట్లో మన కల్వకుంట్ల కవిత గారు నన్ను అడిగింది, నా ఏంటి అసలు ఏంటి ఇదేదో ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ దోచేశారు ఇలా మాట్లాడతారు కదా, దీనికి కొంచెం నాకు క్లారిటీ. అంటే అమ్మ 8,500 రూపాయలకి మీరు ఎకరం ఆ రోజు 1980లో అమ్మారు, కొనటం జరిగింది.
కొనటం జరిగినప్పుడు అప్పుడేం మీ మార్కెట్ వాల్యూ అంతకంటే మించి ఏమి లేదు. కొండల గుట్టలు ఇవన్నీ. సరే కాసేపు మీ 8,500 కూడా పక్కన పెట్టమ్మా. 8,500 పెట్టి మీ కొండలో గుట్టలు రాళ్ళు రప్పల్ని తొలగించి ఇవన్నీ చేయటానికి ఎంత ఖర్చు అయ్యిందో, ఈ ఖర్చు అయిన డబ్బులు మద్రాసులో మురుక్కాలవలో, అంటే మీరు దాదాపు మీరు చూసుకుంటే ప్రసాద్ ల్యాబ్ ఆ ఏరియాలన్నీ కూడా చూసుకుంటే మీకు మురుక్కాలవలో, మీ ఈవెన్ విజయవాడ మన ఏలూరు రోడ్లో చూసుకుంటే సాయిబాబా టెంపుల్ ఆ చుట్టుపక్కల చూసుకుంటే మురుక్కాలవలో, ఆ మురుక్కాలవలో ఈ డబ్బు వదిలేసి దీన్ని పెట్టి కొనుక్కున్నా ఇవాళ అక్కడ గజం 10 లక్షలు ఉంది, మీ దగ్గర గజం ₹1,00,000 ఉంది. కాసేపు 8,500 వదిలేయండి. మరి మా ఇళ్లల్లో మురుక్కాలవలు కొనకుండా ఇక్కడ హైదరాబాద్ వచ్చి మీరు ఇది కొని ఎందుకు చేశారని అని మమ్మల్ని తిడుతున్నారు. మీరేమో ఇవాళ ₹1,00,000 గజం ఉన్నదిలో వాళ్ళు వచ్చి దోచేశారన్నారు. తప్పమ్మా. ప్లస్ ఏమో ఒక అంబానీ పక్కన ఇంటికాడ ఉండా, ఒక ఆదాని ఇంటి పక్కన ఉండా, ఇంకోళ్ళు ఉండా పెద్ద గుర్తింపు ఉండదు. మాకు ఒక బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఉన్నాం, ఓ చిరంజీవి గారి ఇంటి పక్కన ఉన్నాం, ఓ వెంకటేష్ గారి ఇంటి పక్కన ఉన్నాం, నాగార్జున గారి ఇంటి పక్కన ఉన్నాం. ఇలా ఈ స్టార్ల పేర్లు చెబితే సామాన్యులకి టక్కుమని అర్థమైపోద్ది, ఓహో అక్కడ అండి ఇల్లు అని. అదే అంబానీ ఆ ఇల్లు ఎక్కడండి అంటారు. సినిమాకి బాగా వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ ఎవరు ఐడెంటిఫై చేయకపోవచ్చు, కానీ మా సినిమా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఆ పవర్ ఉంది. అందుకని ఆ పవర్తో ఇవాళ జూబ్లీ హిల్స్ అంటే యాక్చువల్గా బంజారా హిల్స్ అంటే సరే ఒక కమ్యూనిటీకి సంబంధించిన జోనర్ ఆఫ్ బంజారా, అలాగే జూబ్లీ హిల్స్ ఇవన్నీ పెరిగినాయి అంటే బికాస్ ఆఫ్ ఇదమ్మా అని చెప్పా. సరే ఆవిడ ఓహో ఈ కోణంలో నాకు ఎవరు చెప్పలేదన్న, ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పింది ఆవిడ. సరే అది అయిపోయింది. సో ఇలాంటి జోనర్ ఆఫ్ ఇదిలో ఉండి ఆ స్టేట్లో అవన్నీ మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తాయి. అంటే ఒకప్పుడు రియల్గా చెప్పాలంటే మొత్తం ఎన్ని ఎకరాలండి అప్పుడు తీసుకుంది? అంటే అప్పుడు చాలా ఎకరాలు ఉన్నాయండి వైజాగ్లో. ఇక్కడ తీసుకుంది అప్పుడు ఇక్కడ చాలా, ఇప్పుడు ఒక 69 ఎకరాలు దాదాపు చిత్రపురి హిల్సే ఉంది కదండి. దాదాపు ఇది కూడా మోర్ దెన్ 60 ఎకరాల పైన ఉందండి. దాదాపు ఇది ఒక 129 ఇవన్నీ చూసుకుంటే ఒక 200 ఎకరాల పైన వైజాగ్లో శాంక్షన్ చేశారండి. సినిమా ఇండస్ట్రీకి వైజాగ్లో 200 ఏకర్స్ అంటే రామాయణ స్టూడియోకి అవతల జోను, రామాయణ స్టూడియోకి యువతల జోను 200 ఎకరాల పైన శాంక్షన్ చేయటం జరిగింది. జరిగితే అప్పుడు 50 లక్షలు ఎంత అన్నారు. సరే 50 లక్షలు మార్కెట్ వాల్యూ అంత లేదు ఎందుకయ్యా అంటే తర్వాత 10 లక్షలు కూడా చేశారండి. అది ప్రాపర్ ఫాలోఅప్ లేక మిస్ అయ్యింది. సరే ఇప్పుడు కరెక్ట్గా ఒక రీజనబుల్ అనుకుని చేస్తే సినిమా ఇండస్ట్రీ అక్కడ ఉంటే అండి దాని ఆ ఫోకస్ వేరండి. ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది ఇండస్ట్రీకి ఒకవేళ అమరావతిలో ఇవ్వాల్సి వస్తే? మీరు బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే ఒక 200 ఎకరాలు అనుకోండి, 200 ఎకరాలు మీరు ఇవ్వటం మూలంగా దాని ఇంపాక్ట్ 5,000 ఎకరాలు పడుతుందండి. ఇప్పుడు మీరు వాళ్ళ యాజ్ ఇట్ ఈజ్ 2019-24లో దురదృష్టకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు తోలేసి ఇండస్ట్రీలను ఏది చేయకుండా, ఏ హెల్ప్ చేయకుండా, ఎవరికేమీ చేయకుండా, ఈవెన్ థియేటర్లో వాళ్ళని భయభ్రాంతులు చేసి, సినిమా ఇండస్ట్రీని కూడా భయభ్రాంతులు చేసి, ఏదో ఆయన కాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, ప్రభాస్ గారు వచ్చారు, లేకపోతే మహేష్ బాబు వచ్చారు, రాజమౌళి వచ్చారు, ఇలా ఏదో సెక్షన్లు నడిపించారే కానీ రియలిస్టిక్గా ఒక డెవలప్మెంట్ యాంగిల్లో ఆయన చూస్తుంటే బాగుండేది. ఇవాళ గన్నవరం 2014-19లో అశోక్ లైలాండ్ తెప్పించింది, ఈయన తోలేస్తే వెళ్ళిపోయింది. ఇది ఇవాళ అదే అశోక్ లైలాండ్ని మళ్ళీ తెప్పించారండి గన్నవరం దగ్గర. 75 ఎకరాలు అశోక్ లైలాండ్కి ఇచ్చారు. 75 ఎకరాలు దాని మీద మూలంగా యాన్సిలరీ ఇంకో 50 ఎకరాలు ఉంటుంది. అంటే 125 ఏకర్స్ అక్కడికి అది ఒక ఇండస్ట్రీ. దానిలో పని చేయడానికి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, వాళ్ళల్లో చేసుకుంటే కొనుగోలు శక్తి పెరుగుద్దండి, జిఎస్టీలు ఎక్కువ వస్తాయి, ఇవన్నీ పనికి వస్తాయి. అలాగే కియా తీసుకొచ్చాడు ఆయన. కియా తీసుకొస్తే కియా యాన్సిలరీ యూనిట్లను భయపెట్టేస్తే వాళ్ళు బెంగళూరు అటు పారిపోయారు. అద్భుతమైన అమర్ రాజా బ్యాటరీస్ని వాళ్ళని భయపెట్టి వాళ్ళని తోలేశారు. ఇలా వీళ్ళందరినీ అదే అభివృద్ధి అండి. అలా మన సినిమా ఇండస్ట్రీకి ఒక 200 ఎకరాలు మనకి ఇస్తే అది 5,000 ఎకరాలకి అదొక లావిష్నెస్ తీసుకొస్తుందండి. ఒక అద్భుతమైన 10 ఏళ్ళ నుంచి కూడా ఏం జరగలేదు అసలు ఏం జరగటం కాదు, మైనస్కి వెళ్ళిపోయింది. మీకు లాస్ట్ 1924లో ఒక 30 నుంచి 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిందండి ఆంధ్రప్రదేశ్. అయితే మరి భగవంతుడికి తెలుసో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అదృష్టం ఏంటంటే నేచర్ ఇచ్చిందండి. సముద్ర తీరం, అద్భుతమైన నేచర్. అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో 2/3 ఆఫ్ ది ల్యాండ్ వాటర్ అండి, 1/3 ఆఫ్ ది ల్యాండే ల్యాండ్ అండి. సో ఆ 1/3 ఆఫ్ ది ల్యాండ్లో ల్యాండ్ ఫిల్ అవుతా వెళితే అది ఎక్కడికో వెళ్ళిపోద్దండి. దాంట్లో మీకు 1924 కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ని పట్టుకోగలిగే శక్తి ఉండేది కాదు. అయినా ఆయన మీద ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకం ప్రపంచానికి ఉందండి.
ఆ ప్రపంచానికి ఉండి ఆ క్రెడిబిలిటీలో ఉండి ఇవాళ అశోక్ లైలాండ్ వచ్చిన లులు మాల్ని తోలేసేయడం జరిగిందండి. లులు మాల్ ఇవాళ వైజాగ్, అమరావతి, తిరుపతి 3 ప్లేసులు. అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకసారి జగన్ అలా వెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా వచ్చారంటే డబుల్ రేట్లు అయినాయండి. నా దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడండి, రెడ్డి గారు, అనపర్తి రెడ్డి గారు. ఆయన చాలా భయంకరంగా తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని రావటం కోసం ఆయన 5-6 కోట్లు ఖర్చు పెట్టాయంట. ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి 60 కోట్లు నష్టం వచ్చిందంటండి. వచ్చి తిడుతున్నాడు. తిడతా ఉండి సరే ఏదో మెంబర్షిప్ అంటా వచ్చాడు. మెంబర్షిప్ అంటా వచ్చి నేను ఛాంబర్ మెంబర్షిప్ తీసుకుంటానండి. సరే అదేదో 30,000 అండి అన్నాడు. అన్న తర్వాత సరే మన దగ్గర ఏమున్నాయనంటే లైఫ్ మెంబర్షిప్ ఒక 2,04,120 ఇంక్లూడింగ్ అప్లికేషన్ జిఎస్టీ అండి. యాన్యువల్ మెంబర్ ఒక 1,04,120 అది ఇదండి. అమెచ్యూర్ మెంబర్షిప్ అని ఒక 30,000 ఉందండి అని చెప్పన్న. అన్న తర్వాత తిడతా ఉంటే ఎందుకంటే తిడతారు, అయిపోయింది కదండి, ఇక అయిపోయింది వెనక్కి రాదు, రాబోయేది చంద్రబాబు నాయుడు గారు, మీ పోయిన 60 కోట్లు వచ్చేస్తుందండి, మీరు ఏం టెన్షన్ అవ్వద్దు అన్న. ఈ మాట ఒక్కటి చాలండి, నాకు ఆ ఛాంబర్ది వద్దండి, నేను ఆ 2,04,120 కట్టి ఈ మెంబర్షిప్ ఇవ్వండి వితిన్ 2 minutesలో నాకు ఫోన్పే పంపించాడండి. కౌన్సిల్ మెంబర్ అయిపోయాడు. సరే ఆయన ఏంటి అని అంటే 30,000 రూపాయల గజం ఉన్నది 8,000కి పడిపోయిందంటండి. అది 60 కోట్లు ఆయన పోగొట్టుకున్నాడు. ఎలక్షన్ టైంకి అది 8,000ది 30 అయిందండి. సరే ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, 60,000 అయిందంటండి. ఇప్పుడు అమ్మడంట. పోనీ 30 8,000 అయ్యింది, 60 పోయింది, 30 60 అయింది, 60 కవర్ అయిపోయి 60 ప్రాఫిట్ వచ్చింది కదా, వస్తే ఇవ్వడంట ఆయన. ఏంటండి అన్న, 1,00,000 అవ్వాలండి. అదేంటండి మీరు ఆ రోజు నాతో ఏం చెప్పారు, ఇలా అన్నారు అంటే, సార్ ఇంకా వాడు రాడు, ఈసారి వాడు వస్తా అంటే నేను ఇంకో 20 కోట్లు ఖర్చు పెడతా. నేను ఒక రెడ్డిగా మా రెడ్డి రావాలని అనుకున్నా కానీ నేను ఒక రెడ్డిగా ఉన్న నా కుల అభిమానం నన్ను ఇలా నాశనం చేసింది. అలా మా రెడ్లు ఎంతోమంది నాశనం అయిపోయారు. సో అలా మళ్ళీ మేము ఇంకా నాశనం అవుతారు. మాకు కులం లేదండి, మాకు మా కుటుంబానికి ఎవరు లాభం చేస్తారు. నాకు ఇవాళ 60 కోట్లు పోగొట్టింది నా రెడ్డి కులం అభిమానం నాశనం చేసింది. నాకు నా అభిమానించి పక్కన పెడితే ఇవాళ నాకు 60 కోట్లు కవర్ అయ్యా, ప్లస్ 60 కోట్లకు వచ్చా. రేపు ఇది పోతే 120 కోట్లు లాభం రాగలిగేది ఎవరు తేగలిగితే వాడు నాకు ముఖ్యమండి. రేపు వాడు వస్తా అంటే ఇంకో 20 కోట్లు ఖర్చు పెడతాను సార్, రానివ్వకుండా. ఇంకా రాడు సార్ ఆడు, నేను 1,00,000 తక్కువ అమ్మనండి అన్నాడు. ఇది పొజిషన్ అండి. ఇలాంటి సిచ్యుయేషన్లో సరే ఎఫ్డీసీ అన్నప్పుడు ఒక అంకిత భావంతో పనిచేసి ఒక యూత్ ఐకాన్ లాగా ఉండి డెఫినెట్గా చేయాలి. సరే ఇవాళ అప్లై చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఎంతమంది అప్లై చేసిండ్రు అసలు ఈ పదవి కోసం? అంటే కాటర ప్రసాద్ గారు చాలా సీరియస్గా ట్రై చేశారు సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. ఇంత కేఎస్ రామారావు కూడా అని విన్నాను. నట్టి కుమారు లోకేష్ గారి ద్వారా ఆయన ట్రై చేస్తున్నాను విన్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు, ఏం రత్నం గారి పేరు పంపించారు అనేది కూడా పర్ఫెక్ట్గా విన్నామండి. ఈవెన్ నాతో పవన్ కళ్యాణ్ గారు దానయ్య గారికి చెప్పారు ఇలా కాబోయే చైర్మన్ ఏం రత్నం గారే అనేది కూడా ఒక టాపిక్ వచ్చింది. అలాగే రత్నం గారు కూడా బాలకృష్ణ గారికి కూడా కలిసి క్లియరెన్స్ తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఆ చెప్పిన దానికి రత్నం గారు కలిసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సరే నన్ను కూడా ఏదో లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలు అడిగారు, మీరు కూడా ప్రయత్నాలు ఉన్నారా గారు? నేను అసలు క్వశ్చనే లేదు నాకు. అలా ప్రయత్నం అనుకుంటే 2014-19లోనే నేను అవ్వగలను. నాకొద్దు, ఆ గోలే వద్దు, సరే అది తీసేయండి. సరే అలాంటి ఇదిలో రత్నం గారు ఏంటంటే డెఫినెట్గా ఒక మేకప్ మ్యాన్ నుంచి అంత స్థాయికి ఎదిగాడు, డెఫినెట్గా గొప్పవాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మద్రాసులో కూడా ఒక పోటీ సంస్థకి ఆయన ఉన్నాడండి. ఆ పోటీ సంస్థకు ఉండటం మూలంగా సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆయన నామినేషన్ ఇన్వాలిడ్ చేశారండి ఎలక్షన్ నిలబడితే. సరే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే 2 terms ఆఫీస్ బేరర్ చేస్తేనే ప్రెసిడెంట్. నేను అప్పుడు కూడా ఏంటంటే రత్నం గారిని ఒక వైస్ ప్రెసిడెంట్ చేపించి నెక్స్ట్ టర్మ్ అంటే ఈయన కాటర ప్రసాద్ గారి మీద పోటీ పడ్డాడు. పోటీ పడి నామినేషన్ ఇన్వాలిడ్ అయింది. నెక్స్ట్ టర్మ్ తెలుగు టర్మ్కి వచ్చేప్పుడు రత్నం గారిని చేద్దామని అనుకున్నాం. యాక్చువల్గా రత్నం గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్ చేసే అర్హత ఉంది, సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్ చేసే అర్హత ఉంది, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ చేసే అర్హత ఉంది. కానీ ఆయన ఎందుకో దురదృష్టకరం వేరే రూట్లో సౌత్ ఇండియాకి పోటీగాను
అక్కడ ఏదో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఉంటే దానికి ప్రెసిడెంట్ అయ్యాడు. అది మైనస్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకు సుందర్లాల్ మెహతా గారు, కె రాఘవేంద్రరావు, ఈ కె రాఘవేంద్రరావు కాదు, వేరే రాఘవేంద్రరావు, ఆ రాఘవేంద్రరావు వాళ్ళు ఎప్పుడో తరం వాళ్ళు ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని విజయవాడలో ఓన్ ప్రిమిసెస్ అండి, ఒరిజినల్ అది. ఆ ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1950s నుంచి ఉందండి. గాంధీనగర్ ఉంది, అదే గాంధీనగర్లో ఓన్ ప్రిమిసెస్. ఏది మన శైలజ థియేటర్ ఇటు సైడ్, అలంకారు శైలజ, అది ఉంటే 1970sలో డివిఎస్ రాజు గారు ఏం చేశారంటే ఇక్కడేమో యాక్చువల్గా నిజాం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేకపోతే హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని తెలంగాణలో ఉండేదండి. ఈ తెలంగాణలో ఒరిజినల్గా పెట్టుకున్నది మరట్వాడ, అంటే హిందీ ఏరియాకి మరట్వాడ జిల్లాలో, అంటే మనకు ఔరంగాబాద్, నాందేడ్, జాల్నా, పార్బని, లాతూర్, పర్లి ఇవన్నీ కూడా మన కింద ఉంటాయి, మన ఓల్డ్ నిజాం ఏరియాలో వస్తాయండి. అలాగే గుల్బర్గా, బేదరు ఇవన్నీ మన దాంట్లో వస్తాయి. వాళ్ళు పెట్టుకున్న ఛాంబర్ అండి ఇది యాక్చువల్గా తెలంగాణ ఛాంబర్ కాదు. ఆ నిజాం స్టేట్, నిజాం ఓల్డ్ నిజాం ఏరియా కింద ఉండ ఛాంబర్. దాంట్లోకి లేటర్ తెలంగాణలో మన వాళ్ళు వెళ్ళి అది తెలంగాణ ఛాంబర్ లాగా చేసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయ్యింది. సో డివిఎస్ రాజు గారు ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని దీన్ని మెర్జీ చేసి ఒకటే ఛాంబర్ అని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టారండి 1970sలో. పెట్టినప్పుడు దాని కింద తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఓల్డ్ నిజాం ఏరియా దాంట్లో తుమ్మల చిట్టి గారు దీనికి ఛాంబర్ ప్రెసిడెంట్ చేశాడు. అలాగే ఇవాళ హనుమకొండలో అమృత థియేటర్ అని ఉంది, అమృత థియేటర్ గోపాలరావు ప్రెసిడెంట్ చేశారంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలుపుకొని ప్రెసిడెంట్లు, సెక్రటరీలు నడుపుతూ రన్ అయ్యేది. ఈ రన్ అయ్యేదల్లా లేటర్ ఎప్పుడైతే తెలంగాణ ఆక్యుపై చేసి వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఒక స్టేజ్లో విజయేంద్ర రెడ్డి గారి టైంలో సరే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని కొత్తగా 1975 అంటే ఆంధ్రాది కలిపి పెట్టారు కదా, మన ఇంటిటీ మనం ఉందామని దీన్ని కాదన్నట్టుగా అట్లా ఇది జరిగిందండి. జరిగితే అది అలా ఉంది. ఇదిలో దీనికి పుట్టగొడుగు కింద ఇంకోటి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఇంకోటి వచ్చిందండి. సరే ఆ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడైతే 2014లో బైఫర్కేషన్ జరిగిందో నేను అప్పుడు శివరామకృష్ణకి చెప్పా, ఏమే ఈ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది నువ్వు ఆంధ్రలో రిజిస్టర్ చేసి దాన్ని అదిగా ఉంచు. ఈ మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అనుసంధానంగా మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా చేయండి, చేస్తే ఇది బాగుంటుంది అని చెప్తే ఆయన ఇన్లా ఈ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా మార్చాడు. మార్చేసినప్పుడు అక్కడ ఉండాళ్ళు వెళ్ళి ఒక ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒక పుట్టగొడుగు సంస్థను పెట్టారు, కొత్తగా పెట్టారు. దానికి దురదృష్టం ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు, ఏం రత్న గారు. అక్కడ మళ్ళీ స్వర్ణాంధ్ర ఛాంబర్ అని చెప్పి మన ఎస్వి రావు అతను పెట్టాడు, ఇంకోటి కర్నూలులో పెట్టారు. అసలు ఇన్ని ఛాంబర్లు ఏంటి నాకు అర్థం కాదు. పుట్టగొడుగు సంస్థలు అండి ఇవి కాదు. అసలు చరిత్ర అనేది ఇప్పుడు మనకేంటంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఉంది, సౌత్ ఇండియా ఉంది, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థలు ఈవెన్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, బాంబే, ఇంపా, ఇలా ఢిల్లీ, ఇలా అన్నీ కలుపుకొని భారతదేశం మొత్తం ఒక ఫిల్మ్ స్ట్రక్చర్గా ఈ ఆర్గనైజేషన్లు పనిచేస్తాయి. ఈ ఆర్గనైజేషన్లో ఈ పుట్టగొడుగు సంస్థలకి ప్రాధాన్యం లేదు, వీళ్ళకి ఈవెన్ మెంబర్షిప్ కూడా లేదండి, వీళ్ళని ఎంటర్టైన్ కూడా చెయ్యు. సో అది పరిస్థితి. ఆ ఎంటర్టైన్ చేయని సంస్థకి ఆయన ఉండటం దురదృష్టకరం. అదొక్క మైనస్ తప్పితే ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అది జరిగింది. మరి మళ్ళీ డెడికేటెడ్గా ఉండాలండి. మీరు ఏదో ఆనరీ పోస్టు ఏదో అలా వెళ్ళాము, విజయవాడ వెళ్ళాము, లేకపోతే ఏదో మన అప్పుడు 5 ఏళ్ళు కూడా వృధా అవుద్ది, కార్ ప్లేట్ పెట్టాము, ఇవన్నీ వేస్ట్ అండి. దానికి ఒక డెడికేటెడ్గా డెఫినెట్గా ప్లస్ సామాన్యుడి నుంచి అందరికీ మీరు డివిఎస్ రాజు గారు కానీ, విశ్వేశ్వరరావు కానీ, వీళ్ళందరూ దుక్పాటి మోసనరావు, అప్పుడు కానూరు రంజిత్ కుమార్ గారు ఎంత కష్టపడ్డారో, ఆ రోజుల్లో వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో, ఆ కష్టం పడితే డెఫినెట్గా వాళ్ళు పడే కష్టానికి ఈజీ యాక్సెసిబుల్ గవర్నమెంట్ అండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈవెన్ దుర్గేష్ గారు కానీ, దుర్గేష్ గారు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ ఆయన కీచురాళ్ళకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి మద్రాసులో. సో ఫిల్మ్ రిలేటెడ్ పర్సనాలిటీ, ఈజీ యాక్సెసిబిలిటీ పర్సన్. సో అక్కడికి అయ్యే చైర్మన్ డెఫినెట్గా ఈ అందరినీ ఈ చిత్రపురి హిల్స్ లాగా చిత్రపురి హిల్స్, ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ లాగా హౌసింగ్ సొసైటీ, ఈ స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు, ఇవన్నీ నెట్వర్క్ చేసుకుని మళ్ళీ మనకు నెల్లూరు దగ్గర ఒకటి శ్రీ సిటీ అని ఉందండి. ఆ శ్రీ సిటీలో కూడా మనం ఏదైనా ఫైట్స్, సెట్లు అవన్నీ ఏమైనా ఉన్నాయనుకోండి,
ఫట్టమని మద్రాసు నుంచి ఏ రోజుకి ఆ రోజు కారులో తీసుకొచ్చి ఫైట్ చేయించుకుని కారులో పంపించేయగలిగిన డిస్టెన్స్లో ఉంటుందండి అది. అది చేయగలిగితే అది ఈజీ యాక్సెసిబిలిటీ. మళ్ళీ దానికి అక్కడ పక్షి తీర్థం అని మళ్ళీ రకరకాల లొకేషన్స్ ఉన్నాయి. సాంగ్స్ ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా అక్కడి నుంచి తక్కువ డ్యాన్సర్లు తీసుకొచ్చి డ్యాన్స్ చేసుకునే కెపాసిటీలు ఉంటాయి. సో అట్టా చేసుకుని అన్నీ చేసుకుని ఇవన్నీ తెలుసుకుని అందరితో యాక్సెసిబిలిటీ ఉండి పర్ఫెక్ట్గా ఉండాలని పని జరుగుద్దండి. అట్టా ఉన్నవాడినే పెట్టుకోవాలి. అట్లా ఉన్న వాళ్ళలో మీ దృష్టిలో ఎవరు ఉన్నారు? మరి కాటర ప్రసాద్ అయితే నాకు క్లియర్గా ఆయన చెప్పటం ఏంటంటే, నన్ను కనుక సెలెక్ట్ చేస్తే నేను 10 to 6 డెడికేటెడ్గా పనిచేస్తానండి. నేను నా మద్రాసు నుంచి నేను విజయవాడకి షిఫ్ట్ అయిపోతా. షిఫ్ట్ అయిపోయి నేను పని చేస్తానండి అని ఆయన చెప్పాడు. సో మరి కేఎస్ రామారావు కూడా మరి ఆయన కూడా మరి ఈ వయసులో ఆయనకి మరి ఎఫ్ఎన్సీసీ పదవులు ఇవి ఉన్నాయి కదండి ఆయనకి. ఎఫ్ఎన్సీసీ పదవులు అంటే 2 years కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ సెప్టెంబర్కి ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి. ఇంకో నెక్స్ట్ సెప్టెంబర్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళా ఇది అవ్వాలి కదా. ప్లస్ ఇవన్నీ ఆనరీనే కదా. సో ఇది ఒక డెడికేటెడ్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఆ గవర్నమెంట్ పోస్ట్ యాంగిల్లో అలా ఈవెన్ రత్నం గారు కూడా అక్కడి నుంచి ఆ పోటీ సంస్థ నుంచి రిజైన్ చేసి నేను మద్రాసులో కాకుండా విజయవాడలోనే ఉంటాను, నేను తీవ్రంగా పని చేస్తాను అని అనుకుంటే ఎలిజిబిలిటీ ఉందండి. అలా అలా కాకుండా ఈ సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తీసే హరిహర వీరమల్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకో సినిమా చేస్తాను, నేను సినిమా పనిలో ఉంటా అంటే పని జరగదండి, అది కుదరదు. అలాగే రామారావు ఇప్పుడు ఎఫ్ఎన్సీసీ నేను క్లబ్ పని చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా అంటే కుదరదండి. ఒక ఆనరీ నాకు గౌరవప్రదం. నట్టికుమార్ గారు చిన్న నిర్మాతల తరపున అంటాడు ఆయన. నట్టికుమారు వాడు షిఫ్ట్ అయిపోగలడు, కావంటే షిఫ్ట్ అయిపోయి వాడు చేసుకోగలడు. అది వాడు కూడా పాపం చాలా కింద నుంచి ఒక బాయ్ నుంచి వచ్చి ఆ స్థాయికి వెళ్ళాడు కాబట్టి వాడు చేయగలిగిన స్థాయిలో అంటే ఆ డెడికేటెడ్ యాంగిల్ కావాలండి, యాంగిల్ కావాలి. ప్లస్ కొంచెం స్వార్థం అంటే నా పర్సనల్ స్వార్థం నేను నా కుటుంబం అనేది కాకుండా నా రాష్ట్రం, ఈ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ కేంద్రీకృతం అవ్వాలంటే ఏం చెయ్యాలి. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా ఏం జరగల. ఎప్పటికీ చైర్మన్ ఉన్నా కానీ ఏం జరగల. 5 ఏళ్ళు కాదు కదా, ఏం జరగల. లాస్ట్ 2014-19లో ప్రొడ్యూసర్కి జిఎస్టీలో స్టేట్ జిఎస్టీ ప్రొడ్యూసర్కి ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారండి. సో అది అనౌన్స్ చేశారు. ప్లస్ ఏమో థియేటర్స్ కూడా ఇంత మస్ట్ మీరు వాడినా వాడకపోయినా ఇంత హెచ్డి అని ఉందండి, అది తప్పండి. ప్లస్ ఒక ఇండస్ట్రియల్ స్టేటస్ క్రియేట్ చేసి ఇండస్ట్రియల్ స్టేటస్ బెనిఫిట్స్ కూడా రావాలండి. ఇవన్నీ చెయ్యాలంటే పరిశ్రమకి ప్రభుత్వానికి ఒక అద్భుతమైన వారధిలాగా ఉండి ఒక డెడికేటెడ్ వర్క్ చేసే ఒక యూత్ ఐకాన్ నుండి వాళ్ళు ఉండి చేయగలిగారండి. ఇప్పుడు యూత్ ఐకాన్ అంటే మరి వీళ్ళందరూ దీంట్లో యూత్ ఐకాన్లు కాదుగా ఇప్పుడు చెప్పాలనుకుంటే. అంటే లేకపోతే కనీసం వాళ్ళు వయసు అయినా కూడా అలా పని చేయగలిగే తత్వం. మళ్ళీ ఇప్పుడు సపోజు ఇప్పుడు కేఎల్ దామోదర్ ప్రసాద్ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, అతను కూడా విజయవాడ షిఫ్ట్ అయిపోయి అది చేస్తానంటే ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ అండి డెఫినెట్గా. మరి చేశాడో చేయలేదో తెలియదు కానీ నేను మామూలుగా మీరు ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు బేసికల్లీ అతను ఒక కానూరు రంజిత్ కుమార్ కొడుకు, ఇక్కడ వాళ్ళ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి అద్భుతంగా చేసిన సెక్రటరీ చేసి ఒక గజం నేల కూడా తీసుకోని వ్యక్తి అండి. అంటే స్వార్థం లేదు. సో ఆయన కొడుకుగా వెళ్ళి అక్కడ మార్నింగ్ 10 to 6 ఆఫీసు టైంకి వస్తాను, భోజనం చేస్తాను, అందరితో మాట్లాడతాను, అన్నీ అరేంజ్ చేస్తాను అని అనుకుంటే ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ అండి దాంట్లో. సో అట్టా మనుషులు ఉంటే చాలా పర్ఫెక్ట్. జనరల్గా మనం ఇది కూడా చూసుకుంటే కాటర ప్రసాద్ గారేమో నేను వెళ్ళి 10 to 6 పని చేస్తానని చెప్పి క్లియర్గా ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు అది మాకు ఇంకోటి ఏంటి, కాటర ప్రసాద్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి కొంచెం అది పవన్ కళ్యాణ్ గారు ఇది కదా సినిమా ఇండస్ట్రీ ఆయన చెప్పిన వ్యక్తికి ఇవ్వాలి కదా కొంచెం అవన్నీ ఆ కాంబినేషన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారిని కూడా తృప్తిపరచాలి ఆ వ్యక్తి. అంతేకాదు అంటే అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను స్వార్థం ఉండకూడదు, డెడికేటెడ్గా పని చేయాలి. అవసరమైతే 24 గంటలు చాలదు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ప్రభుత్వం పనిచేసే తీరు మాకు 24 గంటలు చాలదు, 72 గంటలు ఉంటే రోజుకి పనికి వస్తుంది అనుకుని ఏదైతే అనుకుని వెళ్తున్నారో వాళ్ళ స్పీడ్కు తగ్గట్టు ఆ 72 గంటలనే పని చేయాలన్నంత మూడ్లో ఉండి అలా చేయగలిగిన వాళ్ళే పనికి వస్తారండి. సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అది అంతేగాని ఏదో ఆనరీ సోగ్గా మళ్ళీ ఇప్పుడు ఘట్టమనేని ఆదిశేషు గారు చేశాడు ఎఫ్డిసి చైర్మన్. చేసినప్పుడు ఇండస్ట్రీకి గబుక్కుని ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అప్పుడు కేఎస్ రామారావు ఛాంబర్ ప్రెసిడెంట్కి ఉన్నాడు. ఛాంబర్ ప్రెసిడెంట్కి ఉంటే మేము ఛాంబర్ సభ్యులు అందరం కలిపి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే అప్పుడు ఇప్పుడు మనం ఇవాళ ఏదైతే ఉందో గెస్ట్ హౌస్, అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, దానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పోర్టుకోలోకి వెళ్ళమన్నారు. సరే పోర్టుకోలోకి వెళ్ళాం. కాదండి మీరు లాంచ్లోకి వెళ్ళండి అన్నారు. సరే లాంచ్లోకి వెళ్ళాం. ఏంటంటే ఇందాకడే కదా లాంచ్లోకి అని చెప్పాం కదా, మీరు మళ్ళీ పోర్టుకోలోకి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారన్నారు. సరే ఏదో జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. గవ్వ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా అంటే కేసీరావుని దాటేసి వెళ్ళిపోయాడు. మేము ఏమంటే ఆయన ప్రెసిడెంట్ అండి కొంచెం అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ షేక్ హ్యాండ్ లేదు. సరే ఆయన దగ్గరికి ఒట్టి చేతులతో ఏం వెళ్తామని చెప్పి ఓ ₹1,00,000 చెక్ తీసుకెళ్ళాం. చెక్ తీసుకెళ్తే ఆ చెక్ అండి అని అంటే ఆ చెక్ని ఇట్టా అని గాల్లో ఎగరేస్తే వెనకాయని పట్టుకున్నా అండి. గవ్వ షేక్ హ్యాండ్లు ఇచ్చాడు. ఇచ్చేసి అంతే కదా అంటే వచ్చేవండి. సరే బయటికి చెప్పుకుంటే పరువు పోద్దండి. బయటికేమో అసలు రాజశేఖర రెడ్డి గారు కూర్చోబెట్టారు. అన్ని కుశల ప్రశ్నలు అడిగారు. ఏంటి కుటుంబం ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఏం కావాలి ఏంటి అది ఇదని బ్రహ్మాండంగా చూశారని బయటకు వచ్చి చెప్పామండి. ఓకేనా, జరిగింది ఇదండి. అది అయిపోయింది. అప్పుడు ఆదిశేషర్ గారి నుంచి ఫోన్ వచ్చిందండి. ఏంటి ప్రసన్న ఇది వెళ్ళారంట ఏంటి, అవును సరే వెళ్ళాం. సరే ఏంటి సమస్యలు ఏంటో చెప్తే నేను మాట్లాడతానని చెప్పి ఆయనకి చెబితే ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఇమీడియట్ అయిపోయేదండి. చాలా స్పీడ్గా అయిపోయేది. మళ్ళా ఇండస్ట్రీ యాంగిల్ అప్పుడు స్లాబ్ సిస్టమ్ ఉండేదండి. స్లాబ్ సిస్టమ్ ఉంటే అప్పుడు ఛాంబర్ నుంచి స్లాబ్ సిస్టమ్ వద్దండి అదే టికెట్ రేటు మీద ట్యాక్స్ అండి అని అంటే టికెట్ రేటు మీద ట్యాక్స్ అయిపోయేదండి. మళ్ళా ఒక గ్రేడ్ ఆఫ్ మున్సిపాలిటీకి స్లాబ్ సిస్టమే కావాలి. ఓకే, ఆ గ్రేడ్ ఆఫ్ మున్సిపాలిటీకి స్లాబ్ సిస్టమ్ చెయ్యండి అని అడిగితే అది అయిపోయేదండి. అట్టా ఆదిశేషరావు చేసేవాడండి. జనరల్గా ఆయన అర్హతకు వస్తే సరే ఆయన వయసుగా పెద్ద ఆయన సలహా ఆల్రెడీ పదవి చేసి ఉన్నారు. సలహా సంప్రదింపులు అవసరం. ఆయన 2 రాష్ట్రాలకే చేశాడు ఒక పెద్ద ఆయన. సో ఆయన ఇంకోటి ఏంటి మీరు అబ్జర్వ్ చేసుకుంటే రామకృష్ణ స్టూడియోస్ పెట్టిన ఎన్టీ రామారావు లేడండి. వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు లేడండి. రామానాయుడు స్టూడియోస్ పెట్టిన రామానాయుడు గారు లేడండి. పద్మాలయ స్టూడియోస్ పెట్టిన ఆదిశేషరావు ఉన్నాడండి. ఆయన ఉన్నాడు అంటే అసలు ఈ స్టూడియోలో ఈ సెక్షన్కి మెయిన్ హెడ్ ఆయన. ఆ హెడ్ ఉన్నాడు. ఆయన సలహా సంప్రదింపులుగా వాడుకుంటూ యాజిటీస్గా ఆయన వీలైతే ఏదైనా ఒక సలహాదారనో లేకపోతే ఒక ఎమ్మెల్సీ అనో లేకపోతే ఏదైనా ఎంపీ లాంటిదో ఆయనకి ఏదో ఇచ్చి ఆయన ఉంచుకుని ఒక యూత్ ఐకాన్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ఆ యూత్ ఐకాన్ అంటే ఈవెన్ కాటర్ ప్రసాద్ కూడా ముసలైన ఏం కాదు కదా, పరుగులు పెడతారు పరిస్థితిలోనే ఉన్నాడు. ఒకసారి కావాలంటే మనం ఆంధ్రాకి మారిస్తే ఏది వైట్ అండ్ వైట్ తీసేసి కాకి బట్టలు వేసుకోమన్నా కాకి బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు పనిలోకి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో అట్లా ఏదన్నా ఉంటే ఒక యూత్ ఐకాను. ఈవెన్ ఇప్పుడు రత్నం గారు ఉన్నాడు, నేను డెడికేటెడ్గా ఇలా చేస్తా అని అనాలి. మోస్ట్లీ నేను అనుకుంటా ఆయన సినిమాలు చేసుకుంటాడు. డెఫినెట్గా వాళ్ళ అబ్బాయి డైరెక్టరు, ఒక అబ్బాయి హీరోగా చేశాడు. సో సినిమాలు అనేది ఆయనకి రన్ అవ్వాలి. సో అట్టా యూత్ ఐకాన్ ఉండి వాళ్ళు చేస్తేనే కరెక్ట్ అండి. అప్పుడే ఆ రాష్ట్రానికి, లేకపోతే ఏముందండి రాజకీయ ప్రమేయాలు ఉంటాయి కదండి. అటు పవన్ కళ్యాణ్ గారు సిఫార్సు చేయాలి, మరి బాలకృష్ణ గారు చేసేది కూడా ఇలా చేయగలిగే ఇండస్ట్రీ వాడికి చెయ్యాలో 10 to 6 కూర్చుని చేసి అన్ని ఇచ్చేసి దానికి ఒక ఐడెంటిఫై చేసి ఈ మార్క్ టు మార్కు ఇది వీళ్ళకి రండి అని చెప్పి ఇచ్చేస్తే డెఫినెట్గా కరెక్ట్గా చేయగలిగేవాడు ఉంటే ఇండస్ట్రీ స్థిరపడద్దండి. అసలు నంది అవార్డులనే మర్చిపోయారండి. అసలు అది చెయ్యాలండి. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గదర్ అవార్డ్స్ అనేది పెట్టారు జ్యూరీ. ఇప్పుడు సినిమాలు కూడా చూస్తాను, జ్యూరీ కూడా వేశారు. మళ్ళీ ఒక 10 ఏళ్ళకి ఏదో ఉత్తమ చిత్రం అని చెప్పి దానికి కూడా జ్యూరీ వేశారు. మళ్ళీ నేను మీడియాకి చెప్పాను, గద్దర్ గారిని తక్కువ చేసి కాదు, గద్దర్ గారు చాలా గొప్ప ఆయన. గద్దర్ గారికి ఉత్తమ సాహిత్యం అని లేకపోతే ఉత్తమ గాయకుడని గద్దర్ గారు అవార్డు అలా ఇచ్చుంటే బాగుండేది. లేకపోయినా అసలు అవార్డ్స్ కంటే గద్దర్ అవార్డ్స్ ఇచ్చేది కూడా మేము స్వాగతిస్తూ ఇది చేస్తూ పాత ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఎన్టీఆర్ అవార్డు ఉండేది, రఘుపతి వెంకయ్య గారు అవార్డు ఉండేది, బిఎన్ రెడ్డి గారు అవార్డు ఉండేది, నాగిరెడ్డి చక్రపాణి గారు అవార్డు ఉండేది. అలా ఇక్కడ కూడా పైడి జయరాజ్ అవార్డు, కాంతారావు గారు అవార్డు, సి నారాయణ రెడ్డి గారు అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ఇలా ఉంటే బాగుంటుంది అని నేను మీడియాకి చెప్పాను. మరి అది అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిటీ జ్యూరీ వేశారటగో నేషనల్ ఎన్టీఆర్ అవార్డు పెట్టారండి, గ్రేట్. బిఎన్ రెడ్డి అవార్డు పెట్టారండి, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు పెట్టారండి, పైడి జయరాజ్ అవార్డు పెట్టారండి, కాంతారావు గారు అవార్డు పెట్టారు.
సో హ్యాపీ అట్టా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నంది అవార్డ్స్ కూడా పెట్టి, పాత నంది అవార్డ్స్ మొత్తం అయిపోయిందండి, అది అవి లీగలైజ్డ్ యాంగిల్, వాటిలన్నిటికీ ఇచ్చి మళ్ళీ నంది అవార్డ్స్. ఇంకోటి ఏంటి, అవార్డ్స్ దాంట్లో చేయటం మూలంగా ఇప్పుడు మనం చూసి ఆ వేవ్స్ అని దాదాపు 400 crores శాంక్షన్ చేశారండి మోడీ గారు. దానికి కూడా అవార్డ్ శిక్షణ పెడతామని చెప్పి కూడా చెప్పారు. చెప్పి మొన్న దానికి ఇంటర్నేషనల్ యాంగిల్లో చేసిన దానికి ఫస్ట్ సాంగ్ కీరవాణి గారు కంపోజ్ చేసి అక్కడ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. అంటే త్రూఅవుట్ ఇండియాకి ఒక వరల్డ్ స్పాన్లో చేసింది కీరవాణి గారే చేశాడు. సో అంత అద్భుతంగా జరిగింది. ఆ జరిగిన దానిలో చూస్తే అందరూ స్టార్స్ అందరూ కూడా, ఈవెన్ మీరు చూసారో లేదో, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, కరణ్ జోహార్ చాలా టాప్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, షారుఖ్ ఖాన్ టాప్ స్టార్, దీపికా పదుకొనే టాప్ స్టార్. అయినా సినిమా ఇండస్ట్రీ బతకాలంటే 100 రూపాయల లోపల టికెట్లు ఉండి సామాన్యుడికి, మధ్యతరగతికి, దిగువ తరగతికి సినిమా చూసే అవకాశం కల్పించినప్పుడే ఇండస్ట్రీ బతుకుతుంది అని షారుఖ్ ఖాన్ గారు ఓపెన్గా చెప్పాడు. సో ఇలా జరిగింది. సో ఆ ఫంక్షన్ చేయటం మూలంగా మోడీ గారిది, ఆ ఫంక్షన్లో మోహన్ లాల్ గారు వస్తారు, తర్వాత ప్రతి ఫీల్డ్ నుంచి అలా వచ్చి రావటం, ఆ మోడీ గారిని చేయటం, ఆ పద్ధతి చూసుకుంటే గవర్నమెంట్కి కూడా ఇది చాలా హెల్ప్ అండి. ఇప్పుడు మన హెల్ప్ అలా నంది అవార్డ్స్ పాతవి చేస్తూ కొత్తవి కూడా ఇచ్చి ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉందండి. ఇవన్నిటినీ గవర్నమెంట్కి చెప్పి ఇలా అని చెప్పగలిగి చేయగలిగే స్థాయి చైర్మన్కి ఉండాలండి. ఆ చైర్మన్నే మూల స్తంభం అండి పరిశ్రమకి, ప్రభుత్వానికి. ఇప్పుడు బాలల సినిమాలను ఎంకరేజ్ చేయడానికి కూడా సబ్సిడీ ఉండేదండి. అది కూడా ఏంటంటే దీనితో పాటు అండి ఇవాళ డిజిటల్ సిస్టమ్ ఉందండి, క్యూబ్ ఎఫ్ అని. ఆల్ మల్టీప్లెక్సెస్ వాళ్ళ ఓన్ ప్రొజెక్టర్లు అండి. వాళ్ళు అసలు దాని మీద ఛార్జ్ చేయకూడదండి. వాళ్ళు రెంట్ వసూలు చేస్తున్నారు, వాళ్ళ కాంప్లెక్స్ ఇది, కానీ వాళ్ళు ఒక మీడియేటర్ని పెట్టుకుని వసూలు చేస్తున్నారండి. అదొకటి తప్పు. ఇవాళ మాకు నల్లగండలో కాంప్లెక్స్ ఉంది, ఛార్జ్ చేయట్లేదండి, మిగతా వాళ్ళందరూ ఛార్జ్ చేస్తున్నారు. అది ఇంకోటి ఏంటి, ప్రభుత్వం ఇవాళ ప్రొజెక్టరల్ సిస్టమ్ ఉంది, ప్రొజెక్టర్లు పెట్టుకుని లిమిటెడ్ ఒక మోనోపలీ లాగా చేస్తున్నారు. అలా మోనోపలీ లాగా కాకుండా అసలు ప్రభుత్వమే థియేటర్స్లో ప్రొజెక్టర్ పెడితే ప్రభుత్వమే అభివృద్ధి ఫలాలని జనానికి చెప్పగలగటానికి ఈ మీడియా వాడుకుంటే, ప్లస్ ప్రభుత్వమే ఇక్కడ థియేటర్లో ఎంతమంది ఆడియన్స్ వచ్చారు, ఎంత ట్యాక్స్ వచ్చింది, ఎంత సినిమా, ఏ సినిమా వేసాం, ఏంటి, ఇవన్నీ చూస్తే ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. అప్పుడు ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏముండా కూడా ప్రభుత్వానికి ప్రతిదీ ఎదురుగుండా కనపడద్ది. అలా ప్రభుత్వం చేయగలగటానికి అట్లాంటి పనులు, ప్లస్ షూటింగ్ లొకేషన్ ఆల్రెడీ అక్కడ పాపం లొకేషన్స్ ఫ్రీ ఉండే ఏపీలో, హ్యాపీ, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇంకేం కావాలి, ఎవరికి ఎలాంటి ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ ఆ ఎఫ్డీసీ చైర్మన్, ఆ కమిటీ టకటకమని చెప్పి ఇన్స్టెంట్గా చేయగలిగే రేంజ్లో చేస్తూ ఇలా ప్రభుత్వానికి, పరిశ్రమకి ఉండేవాడు ఉంటేనే ఇది సాధ్యం అవుతుందండి. ఇది వైస్ వర్సా అండి. అంటే ప్రభుత్వం దగ్గర మొన్న ఒక టాప్ ఐఏఎస్ నేను మాట్లాడాను, ఏమంటే డబ్బు లేదు కదా, ఇది అప్పుల రాష్ట్రం అయిపోయింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నిండా ముంచేశాడు కదా, ఏంటండి అంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు డబ్బు లేకపోయినా ప్రజల భాగస్వామ్యంతోనే చేయగలడు, ఆయన ఏదైనా సృష్టించగలడు. ఇప్పుడు నేను మామూలుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 2 రూట్లు అనుకుంటే, ఒక ల్యాండ్ మధ్యలో ఒక బిల్డరు, ఆయనకు ఉంది ల్యాండ్, మధ్యలో నేను రోడ్డు వేస్తానండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు చంద్రబాబు గారు గో హెడ్ అన్నట్టు. ఇప్పుడు ఆ ల్యాండ్ మధ్యలో రోడ్డు వేస్తే ఆ ప్రైవేటు వ్యక్తే రోడ్డు వేసేస్తాడండి, రోడ్డు ఖర్చు అంతా ఆయనే పెట్టుకుంటాడు. రోడ్డు ఖర్చు అంతా పెట్టుకుంటే ఇప్పుడు ఇదివరకు 25 నిమిషాలు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఇదిలో ఈ రోడ్డు 15 నిమిషాలకు వెళ్ళిపోవచ్చండి. ఈయన ఎందుకు పెట్టుకుంటాడు అని మీకు ప్రశ్న అవచ్చు. ఈయన ఈ రోడ్డు వేయటం మూలంగా ఈ రోడ్డుకు పోయే ల్యాండ్ పక్కన పెడితే, ఈ రోడ్డు పక్కన ల్యాండ్ ఉండ ల్యాండ్కి 10 రూపాయలు ఎక్కువ రేట్ వస్తుందండి. అంటే ఈయన ఉండ ల్యాండ్కి ₹1, ₹2 వంతు రోడ్డు ఖర్చు పెట్టినా 10 రూపాయలు రాగలుగుతా అంటే ప్రజల భాగస్వామ్యంతో ఒక అభివృద్ధి, అది చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. సో అలా సినిమా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేస్తూ ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలగటం అనేది జరగాలి. ఈ ముందుకు తీసుకెళ్ళగలగటంలో ఆ వచ్చే చైర్మన్, ఆ కమిటీ ఒక ఓన్ అవుతున్న ఫీలింగ్లో చేయగలిగితే అప్పుడు అవుతుందండి. అట్లాంటి వాళ్ళే కావాలండి, లేకపోతే ఊరినే ఉంటే నామకే పదవులు అనుభవించేసి వెళ్ళిపోతే మళ్ళీ ఏదో చైర్మన్ వస్తే ఓపెనింగ్లకు వచ్చాడు, ఆ హీరోయిన్ పక్కన ఫోటో దిగాడు, వెళ్ళిపోయాడు,
ఏదో మైక్ ఇచ్చాము, మైక్లో మాట్లాడాడు, ఇవన్నీ వేస్ట్ అండి. సో అది పరిస్థితి అండి. ప్లస్ ఏమో ఏదన్నా ఉంటాయి ఇప్పుడు నార్కోటిక్స్ది, ఇంకోటి మన హీరోలు మన హీరోయిన్లు బైట్స్, దానికి అవన్నీ ఇప్పించగలిగిన స్థాయి, ఇప్పించి దాన్ని అంతా కరెక్ట్గా చెప్పగలిగే స్థాయి, ఇవన్నీ ఉండాడే పనికొస్తాడు. అలాంటి వాడిని చూసి చేయగలిగితే వాళ్ళ ప్రభుత్వం ఎలా ముందుకు దూసుకెళ్ళి రాకెట్ వేగంతో అభివృద్ధికి వెళ్తాను అనుకుంటుందో ఆ ప్రభుత్వం అభివృద్ధిలో అంటే మన దాంట్లో మన ఇండస్ట్రీలో అంటే మీరు అదర్ ఇండస్ట్రీస్తో చూస్తే ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ అనుకుంటే మన అన్ని కోట్ల టర్న్ ఓవర్ కాదండి, మన తక్కువ. కానీ ఇన్ఫ్లుయెన్స్కి వస్తే ప్రభుత్వాలని మార్చగలిగిన, ప్రభుత్వాలని ఏర్పాటు చేయగలిగిన స్థాయి మన ఇండస్ట్రీకి ఉందండి. అలా ఎన్నో లక్షల కోట్లుండే అదర్ ఇండస్ట్రీస్కి అది లేదు. సో మనం అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఇండస్ట్రీ కాబట్టి మనల్ని పెట్టుకుంటే ఆదర్శంగా డెఫినెట్గా అభివృద్ధిలో ఆ రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన రాష్ట్రం డెఫినెట్గా 100 ఏళ్ళు ముందుకెళ్ళగలుగుద్ది. ఒకప్పుడు హైదరాబాదు సాఫ్ట్వేర్లో చూస్తే మనం పూణే చూసినా, బాంబే చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా ఎవరికైనా కూడా తక్కువ. అలాంటిది ఒక హైటెక్ సిటీ అని పెట్టి ఒకసారి అలా దూకితే లకడీ కపూల్ నుంచి తెల్లాపూర్ దాటేసి ఇంత అభివృద్ధి ఫలాలు వచ్చినాయి, ఇంత పవర్ఫుల్గా వచ్చి ఇన్ని కుటుంబాలు ఓ సత్యనాదెళ్ళ నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ ఒక సీఈఓకి వెళ్ళి మన తెలుగు వాళ్ళు ఇంత రాజ్యం వెళ్తున్నారు అంటే ఆ అభివృద్ధి ఫలాలకి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఉన్నాడు కాబట్టి అదే రేంజ్లో సినిమా ఇండస్ట్రీని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి అన్నీ మళ్ళీ అలా చేయగలిగిన వాడు మాత్రమే ఈ చైర్మన్కి అర్హుడు. చాలా బరువు బాధ్యతలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చెయ్యాలండి, చెయ్యాలి. అంటే ఇప్పుడు దుక్కిపాటి మధుసూదన్ ఇవాళ లేడు, మనం పేరు చెప్పుకుంటున్నాం కానీ గొప్పడే కదా. డివిఎస్ రాజు గారు ఇవాళ లేడు, డివిఎస్ రాజు గారి పేరు చెప్పుకుంటున్నాం కానీ. కానూరు రంజిత్ కుమార్ గారు లేడు, చెప్పుకుంటున్నాం కానీ. ఇలా మనిషి చనిపోయినా పేరు చెప్పుకోగలుగుతున్నామంటే వాళ్ళు మహనీయులండి. చనిపోయిన తర్వాత చనిపోయాడు అని అంటే లేదు, అలా చనిపోయాడు అనే రెగ్యులర్ క్యారెక్టర్ కంటే కూడా ఇట్లా పేర్లు చెప్పుకునే మహనీయుల్లాగా అవ్వాలి అని అంటే చెయ్యాలి. ప్రతి ఒక్కరికి పుట్టుక ఖాయం, మరణం ఖాయం. మరణం తర్వాత పేరు ఉండదే, అది మరణం లేని జననం. బాగా విశేషం చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.